జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, తోట లక్ష్మీకాంతరావు చరిత్ర సృష్టించారు. చరిత్ర, కొత్త చరిత్ర, దేశంలోనే సరికొత్త చరిత్రను లిఖించాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు కావాలన్నప్పుడు దానికి ఒక కమిటీని వేసాడు. 4 మండలాధ్యక్షులతో పాటు 4 అధికారులతో కలిసి 8 మందితో కమిటీ వేసి దానికి మార్కెట్ కమిటీ చైర్మన్కు ఎగ్జామ్ పెట్టిండు, పరీక్ష పెట్టిండు. ఎగ్జామ్ పెట్టి ఎవరెవరైతే పోటీ పడతా ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు మళ్ళా వాళ్ళకు మౌఖిక ఇంటర్వ్యూ, వాళ్ళని కూర్చోబెట్టుకొని అధికారులు ఎమ్మెల్యే కూర్చొని వ్యవసాయం గురించి నీకేం తెలుసు, వ్యవసాయం అంటే ఏంది, ఏ పంటలు పండిస్తారు, ఎప్పుడు పండిస్తారు, ధాన్యం ఏంది, కొనుగోలు ఏంది, ఈ అన్ని ప్రశ్నలు అడిగి అందులో ఉత్తీర్ణులైనటువంటి మహిళకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి చేసింది. ఇక ఇంతకు మించిన పారదర్శకత ఏముంటా చెప్పురి, అది కావాలి కదా. జుక్కల్ ఎమ్మెల్యే ఫోన్ కలుపు ఉందా, నెంబర్ లేనట్టు, ఇంత మంచిగా అది కదా పారదర్శకమైనటువంటిది. అసలు ఈ తరహాలో ఒక సెలక్షన్ ఉంటే ఎంత అద్భుతమైన సెలక్షన్ అది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మార్కెట్ కమిటీకి అన్నా గుడ్ మార్నింగ్. హలో అన్నా గుడ్ మార్నింగ్, నేను తీన్మార్ మల్లన్న. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ జరగనటువంటి విధానంలో ఒక మార్కెట్ కమిటీని ఎంపిక చేయడం అనేది నిజంగా వీఆర్ అప్రిషియేటింగ్ యూ. నిజంగా నీకు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు వచ్చిందన్న ఈ ఆలోచన? నాకు ఏంటంటే ఎటు చూసినా ఈ బేరాలు అది ఇది, అరే నేను కూర్చున్న జాగాలనే వచ్చి వీళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు అన్నట్టు. నాకు కొత్త ఇది ఇట్లా కాదు. అది కాకుండా రాజకీయ ఒత్తిళ్లు ఎట్లా అయిపోయిందంటే మన పదవి పేరేమో భార్యకు, భర్త చలాయిస్తాడు. అది అస్సలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే జుక్కల్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక ఆడపిల్లల చదువు అనేది చాలా తక్కువ. ఈ రోజు కూడా 9వ తరగతి 10వ తరగతి కాగానే పిల్లల్ని డ్రాప్ చేపిచ్చేస్తారు. దానికి ఎట్లా చేద్దాము అని చెప్పేసే ఉద్దేశం ఒకటి. ఇక అయితే ఈ అమ్మాయి నేను ఖచ్చితంగా, అంటే నేను ఒకటే చెప్పిన, ఖచ్చితంగా చదువుకొని ఆ పదవిని ఆమె సొంతగా హ్యాండిల్ చేసుకుని అమ్మాయికే ఇస్తుంది ఎవరన్నా గాని అని చెప్పేసి క్లియర్ గా అనౌన్స్మెంట్ చేసి ఇక ఈ అమ్మాయి ఎంఎస్సి బిఎడ్ చదివింది. నిరుపేద కుటుంబం అన్న, 1 ఎకరం భూమి ఉంది వాళ్ళకు. ఆ ఎకరం భూమి కూడా మొన్న కొనుక్కున్నారు వాళ్ళు, అంతవరకు లేకుండే, అది కూడా లేకుండే. కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు కష్టపడి హైదరాబాద్ ఇప్పటికి కూడా ఏదో ఒక సేట్ ఫామ్ హౌస్ లో పనిచేస్తారు తల్లిదండ్రులు. కష్టపడి చదివించుకున్నారు. సో అందుకే సరే ఇక మీకు తెలియదు ఏముంది, మామూలు రాజకీయ ఒత్తిడి రాలేదు నాకు. విపరీతమైన రాజకీయ ఒత్తిడిలు వచ్చినా కూడా మన పార్టీ వాళ్ళైనా కూడా దండం పెట్టి నేను చేసేది దీంట్లో మాత్రం ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అంటే ఏ రకం పరీక్ష ఎట్లా నిర్వహించారన్నా, అది టెస్ట్ ఎట్లా జరిగింది? నేను క్వశ్చన్ పేపర్ తయారు చేసిన అన్న. ఆ క్వశ్చన్ పేపర్ ఏమైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి క్వశ్చన్ పేపరు, ఆ ఎంపికకు సంబంధించిన వీడియోలు ఉంటే ఒక్కసారి పెట్టన్నా. ఎంపిక వీడియోలు అయితే లేవు కానీ నేను మొత్తం క్వశ్చన్ పేపర్ ఇట్లా పంపించండి అన్న. కంగ్రాచులేషన్స్ అన్న. ఎందుకంటే ఎక్కడో ఓ చోట మార్పు రాకపోతే ఈ దేశం మారదు. మీరు తీసుకున్నటువంటి జుక్కలు ఒక మారుమూల ప్రాంతంలో ఈ దేశమంతా గర్వపడేలా మీరు పనిచేసిరన్న. 100% మీ పనికి, మీ కృషికి నిజంగా జుక్కల్ ప్రజలు ఒక అదృష్టం చేసుకున్నారు మిమ్మల్ని గెలిపించుకొని. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం, ఒక మార్కెట్ కమిటీ వార్డు సర్పంచ్ టికెట్ కోసం దాని ఎంత ఫైరవీలు, ఎంత ఒత్తిళ్లు,
ఎన్ని డబ్బులు ఇస్తామని ఇన్నిటిని ఛేదించుకొని వాట్సాప్ నీకు తిరుగులేదన్న నువ్వు చేసిన కార్యక్రమానికి ఇలా సగర్వంగా నీ తోటి కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటర్గా నేను కూడా గర్వపడతా ఉన్నా మీరు చేసినటువంటి పనికి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. కొద్దిగా అవి పంపించండి అన్న, నేను ప్రజలకు చూపించాను. నేను పంపిస్తా. రైట్. అగో ఆ కార్యక్రమము ఎంత గొప్ప కార్యక్రమం అది. అసలు ఎగ్జామ్ 10 మంది 15 మంది పోటీ పడితే అందరికీ క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇచ్చి ఈ పరీక్ష రాపిచ్చి ఆ పరీక్షలో పాస్ అయినటువంటి వాళ్ళని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం అంటే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నిజంగా హ్యాట్సప్. గ్రేట్ జాబ్ అసలు. ఒక దళిత బిడ్డ లక్ష్మీకాంతారావు మదిలో పుట్టినటువంటి ఆలోచన ఇవాళ దేశవ్యాప్తంగా జరగాలి. హైకోర్టు జడ్జీలు వాళ్ళంతలా వాళ్ళు ఒకరిని చూజ్ చేసుకొని జడ్జీలుగా మార్చుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మార్కెట్ కమిటీ చైర్మన్లు పదవుల పందేరం లెక్క ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఏడిస్తావు, ఎంత కమ్మాలి. ఇటువంటి తరుణంలో ఒక పరీక్ష నిర్వహించి పారదర్శకంగా ఎంపిక జరగడం అంటే ఇది చిన్న విషయం కాదు. జుక్కల్ ఎమ్మెల్యేని చూసి మిగతా మనం అందరం కూడా నేర్చుకోవాలి, అందరం నేర్చుకోవాలి ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమానికి. ఎందుకంటే ఇది ఎవరితోటి అయ్యేది కాదు. తోట లక్ష్మీకాంతరావు గారు నిజంగా హ్యాట్సప్. ఒకసారి తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ ఎమ్మెల్యే చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో మీరు కూడా మా విలేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్తాను. కులగన్న ఓకే రైట్. ఆ విధానం ఎట్లా చేసిండు ఏం కథ అనేది మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తా. ఇప్పుడు కాసేపట్లో అన్న పంపిస్తాడు, పంపించగానే పంపిస్తా. రైట్గా గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నాది జుక్కల్ మండల్ అన్న, దయగాం విలేజ్ అట. నిజంగా జుక్కల్ ప్రజలారా, మీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని అసలు ఎక్కడ కూడా సాధ్యం కాదు. అది ఇవాళ రేపు సాధ్యపడది. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఒకే మాట చెప్పిండట, దయచేసి దీంట్లో వేలు పెట్టకండి, ఇక్కడ నేను తీసుకునే నిర్ణయం చాలా బలమైన నిర్ణయం అని చెప్తా ఉన్నారు. ఇంకా మీ ఎమ్మెల్యేలు కూడా, మీ ప్రజాప్రతినిధులు కూడా ఇటువంటి పరీక్షలు రాసి నిజంగా ఎమ్మెల్యే పోస్టులకు కూడా పోటీ పడాలంటే ఒక ఎంట్రన్స్ ఉండాలన్న, భయం అవుతుంది. ఒక ఎంట్రన్స్ ఉండాలి, ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలి. మినిమం అసలు యాక్చువల్ గా వాళ్ళ హక్కులేందో, వాళ్ళ విధులేందో, వాళ్ళ బాధ్యతలేందో తెలియకపోతే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అన్నట్టు పబ్లిక్ కి. అంతే కదా, నాలెడ్జ్ లేకపోతే ఎట్లా. నాకు పంపిస్తాడు ఇప్పుడు, పంపించగానే ఆ క్వశ్చన్ పేపర్ కూడా మీకు చూపిస్తా. గ్రేట్ లీడర్ నిజంగా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ అన్న, మీరు చేసినటువంటి కార్యక్రమం నిజంగా ఈ దేశానికి ఆదర్శం. నేను అదే చెప్తా, ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యంలో ఇంపార్టెంట్ అని చెప్తా. అందులో విద్యా కమిటీ ఏది మన మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే ఏది పదవులు అనుభవించడానికి కాదు, అది రైతులకు న్యాయం చేయడానికి, అక్కడ దళారీ వ్యవస్థను అరికట్టడానికి, రైతులకు మద్దతు ధర వస్తుందా లేదా చూసుకోవడానికి, అక్కడ నిజంగా ఏర్పాటు సరిగా ఉన్నాయా లేవా, తర్వాత గిడ్డంగులు సరిగా ఉన్నాయా లేవా. మహబూబ్ నగర్ లో మీటింగ్ ఎప్పుడు పెడతారు? మీటింగ్ అన్ని పెడతాము. ఇంకొకటి ఏది 23 తారీఖు రోజు నైటు ఎన్జీ కాలేజీలో మన ఎస్సీ సోదరులు మాదిగల గర్జన ఉంది. సో అది ఇది ఓవర్లాప్ అవుతుందా ఏందనేది కొద్దిగా చర్చ జరుగుతూ ఉంది. సో దానికి మళ్ళీ క్లారిటీ ఇస్తాము. ఒక మహబూబ్ నగరే కాదు, అన్ని జిల్లాల్లో మీటింగ్స్ ఉంటాయి, అన్ని జిల్లాల్లో బీసీల ఆత్మగౌరవ సభలు ఉంటాయి. సో దాంట్లో కూడా ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను 1% తెస్తారా, బీసీలది 62% తెస్తారా, ఇక తేల్చుకోవాల్సినటువంటి సమయం అది చేసి తీరాల్సిందే. ధన్విత గారు ఓకే, రాజన్న రాసింది గుర్తే ఉంది, ఇక చదువుతాను తప్పది. మీ ఆదేశం. అరే అన్న పంపిస్తాడేమనుకుంటే ఇంకా పంపలే, అది ఫోటో ఇట్లా స్కాన్ చేసి పంపిస్తున్నారు. ఏమోలే, నిజంగా గొప్ప పని అది. రైట్గా ఒక్కసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీసీల రాజకీయ పరిస్థితి ఏంది, దానికి సంబంధించిన నల్గొండలో జరిగితే బాగుంది. పక్కా నల్లగొండలో బీసీ గర్జన ఉంటుంది, మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు, భారీ స్థాయిలో ఉంటుంది. అన్న బీఆర్ఎస్ను మూసీలో కలపాలి, ప్రక్షాళన అవుతుంది అని చెప్పి. అన్న కేసీఆర్ని ప్రజలు మర్చిపోయారు, మీరు గుర్తు చేయకండి అని అంటే నేనెందుకు గుర్తు చేస్తానా, నేను నాకేం పని లేదా, అది పెట్టు. రైట్గా
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.